మన భవిష్యత్తులకు మంచి పేరు తేవాలని మనల్ని గర్దిస్తారు, మన మీద బెత్తం వాడుతూ ఉంటారు. హల్లెలూయా. మన మీద బెత్తం వాడేది కూడా అంతే. 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును. హల్లెలూయా. తండ్రి శిక్షణకు లోబడ్డ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారంట? జ్ఞానం. నీ తల్లి శిక్షించిన, తండ్రి శిక్షించిన వాళ్ళ మీద తిరగబడొద్దు. వాళ్ళ మీద ఒకవేళ నాయనమ్మ శిక్షించిన, తాతయ్య శిక్షించిన, వాళ్ళు పెద్ద వయసు వాళ్ళ అనుభవం గల వాళ్ళు కాబట్టి, అనుభవంతో వారు బ్రతుకుతున్నారు, అనుభవంతో వారు కుటుంబాలు కట్టుకుంటున్నారు కాబట్టి, యవన కాలంలో ఒక తల్లి శిక్షించిన, తండ్రి ఏదన్నా అన్న గదివిన, తండ్రి అయినా నాయనమ్మ తాతయ్యలు ఎవరన్నా సరే మనం ఏం చేస్తామంటే వారి గర్దింపుకు లోబడ్డప్పుడు మనము జ్ఞానము కల్లవాళ్ళు అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము కల్లవాళ్ళు అవుతాం. వాళ్ళు ఏమైనా అరిసినంత మాత్రం మనం ఏం చనిపోం, వాళ్ళు ఏమైనా తిట్టినంత మాత్రం మనం ఏమో భూమి మీద ఉండకుండా ఉండం. జ్ఞానం కల్ల వల్ల అవుతాం. కొంతమంది యవనస్తులు ఉంటారు, ఎగ్జామ్ టైంలో నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తారు. ఒక్కోసారి ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేసి ఫోన్లో కూడా ప్రార్థన చేయించుకుంటారు. నాకు ఇప్పుడు మంచి జ్ఞానం కావాలి, ఎందుకంటే నేను 10th చదువుతున్నా, నేను డిగ్రీ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, ఈ లాస్ట్ ఎగ్జామ్లోకి వచ్చిన జ్ఞానం కావాలి, ప్రార్థన చేయంటే నువ్వు ప్రార్థన చేసుకున్న నీ జ్ఞానం రాదు, సేవకులు చేసిన మరి ఎవరు చేసినా జ్ఞానం రాదు. ఎందుకంటే ముందు మన ప్రవక్తను మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే తల్లిదండ్రుల మాట లోబడ్డప్పుడే మనకి అధికమైన జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే లోబడతామో, నువ్వు చదువుకునే చదువుల్లో నీకు ఏ జ్ఞానం కావాలో, ఇంగ్లీష్ చదువుకోవడానికి జ్ఞానం కావాలా, హిందీ చదువుకోవడానికి జ్ఞానం కావాలా, లేదా మరి ఏ సబ్జెక్ట్ చదువుకోవడానికైనా నీకు జ్ఞానం కావాలంటే దేవుడు మన తల్లిదండ్రుల మాటకి లోబడి వారిగా ఉండాలి. వారి గర్దించిన, శిక్షించిన దాన్ని